ఐ డోంట్ వాంట్ టు రివీల్ అండి, క్లైమాక్స్ రివీల్ చేయడం కాదు. ఆ క్లైమాక్స్లో ఆ సన్నివేశం ఉంది, నిజంగా ఇంకొక హీరో అయితే ఒప్పుకోడండి. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ అండి. అంటే నా ఇలాంటిది చేయడం అన్నది రిస్క్ కదా, నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా లేదా, ప్రజలు ఒప్పుకుంటారా లేదా, అనేక సందేహాలు ఉంటాయి జనరల్గా హీరోలు. అంటే మా ఇమేజ్ ఏమైపోతుంది, అదేమైపోతుంది, ఇదేమైపోతుంది అని ఆలోచిస్తారు, అంత రిస్క్ తీసుకోరు. కానీ ఈ సినిమాలో బాబు అంత రిస్క్ తీసుకుని ఈ లాస్ట్ క్లైమాక్స్ 20 మినిట్స్ అన్నది ఒక హైప్ క్రియేట్ చేసి ఎక్స్ట్రాడినరీగా ఉంది క్లైమాక్స్, బాబు బాగా చేశారని అంత రిస్క్ చేసిన బాబుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. జనరల్గా ఏ హీరోయిన్ అయినా హీరోయిజం అని చూపించుకోవాలనుకుంటారు, కానీ బాబు కొత్తగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది జనరల్గా వేరే రకంగా సాక్రిఫైస్లు ఉంటాయి అనుకుంటారు, కానీ బాబు మాత్రం అద్భుతంగా దాంట్లో బ్లెండ్ అయ్యాడు, అసలు అద్భుతంగా చేశాడు అసలు. సో అంత రిస్క్ తీసుకుని ప్రజల దగ్గర ఆయన అభిమానులకి చూపించి వాళ్ళు శబాష్ అన్నారే బాబు, హ్యాట్స్ ఆఫ్ బాబు, నిజంగా నిజంగా ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ. ఇక ఈ సినిమాకి డిఓపి రాంప్రసాద్ గారు అందాన్ని అంత చక్కగా చూపించారు. కొన్ని సన్నివేశాల్లో నిజంగా ఎంత రిస్క్ ఉన్నా కూడా వైజాగ్లో యాక్షన్ కానీ ఆ బస్తీల్లో కానీ అద్భుతంగా తీశారు. సో వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక ఈ సినిమాలో నా ఫస్ట్ ఫైట్ అన్నది ఇవాళ బాగుంది అని అనేక మంది నాకు అభిమానులు ఫోన్ చేసి, అక్క ఎంత అద్భుతంగా చేశారు అక్క, మీరు ఫైట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలే, కర్తవ్యంలో చేశారు కానీ ఇప్పుడు కూడా ఇలా చేస్తారు అనుకోలేదు అని అందరూ ఫోన్ చేసి చెప్తున్నారు, చాలా సంతోషం. కానీ ఆ ఫైటు పృథ్వీ అన్న కుర్రోడు, హైదరాబాద్ కుర్రోడు అద్భుతంగా చేశాడు. ఆ పిల్లోడు వచ్చిన తర్వాత నేను అన్నాను, నాయన నేను అనేక సినిమాలు యాక్షన్ చేశాను, అంతా ప్రజలు ఎప్పుడూ అప్రిషియేట్ చేశారు, కానీ ఈ సినిమాలో నాకు